ఆయన అరెస్ట్ అప్పుడు రాలేదు. భారీగా స్పందన వస్తుందని అనుకున్నారు కానీ అంతగా రాలేదు. ఓ చిలకలూరుపేట దగ్గర ధర్నాతో పరిమితం. టోల్ గేట్ దగ్గర అంటే దట్ మీన్స్ భయం ఉంటుంది, భయపెట్టేటటువంటి సందర్భం. కానీ ఆ తర్వాత ఎంత పెరిగింది సింపతి అది. అందుకని నేనే మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, రోజాని అందరిని అరెస్ట్ చేసేయండి, జైల్లో పెట్టేయండి, చూద్దాం. నిజంగా దమ్ముంటే చేయమనండి నలుగురిని. మిథున్ రెడ్డిని, కొడాలి నాని, పేరు నాని అందరిని ఒకేసారి పెట్టేయండి. మళ్ళీ ఒక్కోసారి ఇంకొకళ్ళని ఎందుకు, అందరిని ఒకేసారి లోపలేసేయండి, చూద్దాం. పబ్లిక్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు భయపడతాడు? కార్యకర్తకి ఇప్పుడే ఎందుకు అవసరం? వీళ్ళు తెచ్చుకోలేదా ఏంది? చంద్రబాబు గారు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోలేదా? కొన్నిటికి నడుస్తూ ఉంటాయి, అదంతా రొటీన్ ప్రొసీజరు. అప్పుడు ముందస్తు బెయిల్లు ఉంటాయి, ఇప్పుడు ముందస్తు బెయిల్లు ఉంటాయి. అప్పుడు అరెస్టులు ఉంటాయి, ఇప్పుడు అరెస్టులు ఉంటాయి. అప్పుడు కేసులు ఉంటాయి, ఇప్పుడు కేసులు ఉంటాయి. ఒకటే తేడా ఏంటంటే ఆ రోజు అరాచకం అని చెప్తున్నాం, విధ్వంసం అంటున్నాం, ఇవాళ మనం చేస్తే రైట్ అంటున్నాం. అంతే తేడా, అంత మించి ఏం లేదు. అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయడాన్ని, వాళ్ళ అరాచకాలను మేము కంట్రోల్ చేసాం, ఏళ్ల తరబడి చంద్రబాబు తప్పించుకున్నాడు ఇప్పుడు పట్టుకున్నాం అని వాళ్ళు చెప్పేవాళ్ళు కదా. కాబట్టి ఇవన్నీ నమ్మేవాడిని నమ్మినట్టు ఉంటుంది. బేసిక్గా కార్యకర్తలు అయితే ఇప్పుడే ఎవడు రాడు నాకు తెలిసి. అంటే ఎవరు రోడ్ల మీదకి వచ్చేసి చేసే